అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ బికారి జీవితం నేర్పిన పాఠం. రచన రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గారు. నా స్నేహితురాలు మీనా జీవిత బీమా సంస్థలో పనిచేస్తూ మంచి జీతం తెచ్చుకుంటోంది. ఆమె ధోరణి విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడూ ఎందుకో విచారంగా ఉంటుంది. ఆమెను కలిసినప్పుడల్లా నన్ను కూడా నిరుత్సాహం ఆవరించేస్తుంది. ఆమె ఉదాసీనత, నిరాశ, నిర్వేదాలకు ఇతరులకు వ్యాపించే లక్షణాలు ఉన్నట్టున్నాయి. మీనా ఎన్నడూ ఏ విషయం గురించి ఎవరి గురించి ఒక్క మంచి మాట చెప్పలేదు. ఉదాహరణకి నేను, మీనా నీకు తెలుసా రాకేష్ స్కూల్కి అంతా ఫస్ట్ వచ్చాడు అంటాననుకోండి, ఆమె దాన్ని ఒక చిన్న విషయంగా తీసి పారేస్తుంది. వాడి నాన్న స్కూల్ టీచరు, ఫస్ట్ రాకేం చేస్తాడు అంటుంది. శ్వేత చాలా అందంగా ఉంటుంది కదా అన్న సహించదు. గుర్రం కూడా చిన్నప్పుడు అందంగానే ఉంటుంది. వయసు మహిమ, కొన్నాళ్ళకి శ్వేత అందరికన్నా వికారంగా తయారైపోతుంది అనేస్తుంది. మీనా ఈరోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, అలా సరదాగా నడిచొద్దాం పదా అన్నాననుకోండి. వద్దు, ఎండ మాడిపోతుంది, నడిస్తే అలసిపోతాను, అసలు నడక ఆరోగ్యానికి మంచిదని ఎవరు చెప్పారు నీకు, అందుకు రుజువేం లేదు అంటుంది. అది మీనా ధోరణి. ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారు. తానొక్కతే ఒంటరిగా ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. వాళ్లకు ఈమె ఏకైక సంతానం. అన్నిటికీ విసుక్కోవటం, అసంతృప్తి ప్రకటించడం ఆమె నైజం. అందువల్ల సహజంగానే ఆమెతో మాట్లాడటం ఎవరికీ ఇష్టం ఉండదు. ఇంటికి కూడా ఎవరూ వెళ్ళరు. ఇలా ఉండగా మీనాను హఠాత్తుగా ముంబైకి బదిలీ చేయడంతో మేము ఆమె సంగతే మర్చిపోయాం. చాలా ఏళ్ల తర్వాత ముంబై వెళ్ళినప్పుడు ఫ్లోరా ఫౌంటైన్ దగ్గర వర్షంలో చిక్కుకుపోయాను. వర్షం కుండపోతగా కురుస్తోంది. నా దగ్గర గొడుగైనా లేదు. వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని చూస్తూ అక్బర్ అలీ డిపార్ట్మెంట్ స్టోర్ దగ్గర నిల్చుండిపోయాను. అప్పుడు హఠాత్తుగా మీనా కనిపించింది. నాకు మొదట వర్షంలో అయినా సరే ముందు అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. ఆమె కంట పడకపోతే బాగుండు అనుకున్నాను. ఆమె ఫిర్యాదులు వినే ఓపిక లేదు. అయితే తప్పించుకునే వీలే లేకుండా పోయింది. మీనా నన్ను అప్పటికే చూసేసింది. గబగబా వచ్చి ఎంతో ఆప్యాయంగా నా చేయి పట్టుకుంది. అంతేకాదు ఆమె మంచి హుషారుగా ఉంది. ఏయ్, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పాత ఫ్రెండ్స్ని కలవటం గొప్ప అదృష్టం. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ముంబైకి ఆఫీస్ పని మీద వచ్చానని చెప్పాను. అయితే ఈ రాత్రికి నాతో ఉండిపో, కబుర్లు చెప్పుకుందాం. పాత వైన్, పాత మిత్రులు, జ్ఞాపకాలు అమూల్యం, అపురూపం అని నీకు తెలుసా? నమ్మలేకపోయాను. ఈమె నిజంగా మీనాయేనా, కళ నిజమా అని నన్ను నేనే గిల్లుకొని చూశాను. కళ కాదు. మీనా నా ఎదురుగా నిల్చుని నా చేయి నులిమేస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. చాలా సంతోషంగా కనిపిస్తోంది. ఆమె బెంగుళూరులో ఉన్న 3 ఏళ్లలో ఆమె మొహంలో ఇలాంటి చిరునవ్వును ఒక్కనాడైనా చూడలేదు. ఆమె జుత్తు అక్కడక్కడ నెరిసింది. మొహంలో చర్మం 1-2 చోట్ల ముడతలు పడింది. అయినా ఆమె ముందు కంటే ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది. చివరికి, లేదు మీనా, ఈరోజు రాలేను. ఈ రాత్రికి నేను విందుకు వెళ్ళాలి. నీ విజిటింగ్ కార్డు ఉంటే ఇవ్వు, నిన్ను మర్చిపోను. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను. ఈలోగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు అన్నాను. ఒక్క క్షణం మీనా నిరాశ చెందినట్టు కనిపించింది. అంతలోనే సరే, ప్రస్తుతానికి ఇక్కడెక్కడైనా టీ తీసుకుందాం పదా అని పట్టుబట్టింది. ఎలా మీనా, వర్షం జోరు తగ్గటం లేదు. అయితే గొడుగొకటి కొనుక్కొని గ్రాండ్ హోటల్కి వెళ్దాం అంది. ఈ వర్షంలో ట్యాక్సీ దొరకదు అని గొణికాను. మీనా వినిపించుకోలేదు. దొరక్కపోతే పోనీ నడిచిపోదాం. నా ఆశ్చర్యానికి అంతే లేదు. ఈ మీనా వేరు, నాకు తెలిసిన ఆ మీనా వేరు. గ్రాండ్ హోటల్ చేరేసరికి తడిసి ముద్దయిపోయాం. అన్నిటికీ విసుక్కుంటూ విచారిస్తూ ఎప్పుడూ నిరాశలో మునిగి తేలే ఈమెను ఎవరు మార్చారో లేదా ఏది మార్చిందో తెలుసుకోవాలని నేను తహతహలాడిపోయాను. ఇప్పుడు చెప్పు మీనా, ఎవరా రాకుమారుడు, ఏమా కథ, నిన్నింతగా ఎలా మార్చేశారు చెప్పు. ఆశ్చర్యపోవటం అప్పుడు మీనా వంతైంది. లేదు లేదు, అలాంటిదేం లేదు అంది.
మరి నీ ఉత్సాహ రహస్యం ఏమిటి అని అడ్వర్టైజ్మెంట్లో సచిన్ టెండూల్కర్ అడిగినట్టు అడిగాను. ఒక యాచకుడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ నవ్వింది. నేను తెల్లబోయి చూసేసరికి అవును బిచ్చగాడే అంటూ జరిగిందంతా చెప్పసాగింది. అతను ఒక ముసలతను, 5 ఏళ్ల మనవరాలితో పాటు మా ఇంటి ముందే ఉండేవాడు. నీకు తెలుసు కదా, నేను నిరంతర నిరాశావాదిని, ఎవరిని నమ్మేదాన్ని కాదు. అయితే ప్రతిరోజు మిగిలిపోయిన అన్నం ఉంటే అతడికి ఇచ్చేదాన్ని. నేనెప్పుడు అతన్ని పలకరించలేదు, అతను మాట్లాడేవాడు కాదు. అలా ఉండగా ఒక వర్షపు రోజు నా పడక గది కిటికీలోంచి చూసి వర్షాన్ని తిట్టసాగాను. వర్షం నా నెత్తి మీదే పడకపోయినా ఎందుకు తిట్టానో నాకే తెలియదు. బెచ్చగానికి అతని మనవరాలకి రోజు పెట్టే అన్నం పెట్టలేకపోయాను. వాళ్ళ ఆకలితో అలమటిస్తూ ఉంటారు అనుకున్నాను. అయితే కిటికీలోంచి కనిపించిన దృశ్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ట్రాఫిక్ లేకపోవడంతో బిచ్చగాడు అతని మనవరాలు ఎగిరిగిరి ఆడుకుంటున్నారు. వాళ్ళు తామేదో స్వర్గంలో ఉన్నామనుకున్నట్టుగా నవ్వుతున్నారు, చేతులు చరుస్తున్నారు, సంతోషం పట్టలేక అరుస్తున్నారు, ఆకలి మర్చిపోయి వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు, పూర్తిగా తడిసి ముద్దయిపోయి పరమానందంతో ఆడుకుంటున్నారు. జీవితం పట్ల వాళ్ళ అనురక్తిని చూస్తే నాకు ఈర్ష్య కలిగింది. ఆ దృశ్యం నా జీవితం గురించి ఆలోచించుకునేలా చేసింది. నాకు అనేక సౌకర్యాలున్నాయి, వారికి ఒక్కటి లేదు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైంది, నాకు లేనిది వారికి ఉంది. ఏది ఉన్నా లేకపోయినా సంతోషంగా జీవించడం ఎలాగో వారికి తెలుసు. నిజంగా సిగ్గుపడ్డాను. నాకు ఉన్న లేని వాటి జాబితా రాయటం ప్రారంభించాను. చాలామంది ఊహించను కూడా లేని సౌకర్యాలు, అనుకూలతలు నాకున్నాయని గ్రహించాను. ఆ యాచకుని ఆదర్శంగా తీసుకుని జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చుకోవాలని ఆ రోజే నిశ్చయించుకున్నాను. చాలాసేపు అలా సంభ్రమంతో కూర్చుండిపోయాను. చివరికి మారటానికి ఎంతకాలం పట్టిందని మీనాని అడిగాను. జ్ఞానోదయం అయిన తర్వాత పూర్తిగా మారటానికి 2 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు దేనికి బాధపడను, అసంతృప్తి లేదు. ప్రతి చిన్న విషయంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి వ్యక్తిలో నాకు సంతోషం కనిపిస్తోంది. మీ గురువుకి మరి ఏదైనా గురుదక్షిణ ఇచ్చావా అని అడిగాను. లేదు, దురదృష్టవశాత్తు పరిస్థితులు నాకు తెలిసేసరికి అతను చనిపోయాడు. అయితే అతని పట్ల గౌరవ సూచకంగా అతని మనవరాలని బోర్డింగ్ స్కూల్లో చేర్పించి చదివిస్తున్నాను. అదండి, ఎంత గొప్ప కథ చూడండి. మనకి తెలియకపోవచ్చు, మనం పుట్టుకతోనే వచ్చిన కొన్ని అలవాట్లను అలా ఉంచుకోవచ్చు. కానీ మనం కాలంలో ముందుకెళ్తున్న కొద్దీ ఎక్కువ మందితో మనం కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు చక్కగా వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళలో ఉన్న మంచిని తీసుకోవటం తప్పులేదు. అలాగే ఆమె ఎన్నోసార్లు ఏమైనా వ్యక్తం చేసినా అంతగా అప్పుడు పట్టించుకోలేదు. కానీ వాళ్ళల్లో ఆ ముసలతనంలో ఉన్నటువంటి ఆ ఆనందం నేనెందుకు పొందలేకపోతున్నాను? ఓ చిన్న వర్షానికే వాళ్ళు అంత ఆనందపడుతున్నారు, అన్ని చినుకులకే అంత ఆనందపడుతున్నారు. నేను లైఫ్లో ఎంతో సాధించుకుంటూ వచ్చాను, బట్ నాకెందుకు లేదు ఆనందం అనే ఆమె ఆలోచించి ఆమె మార్చుకుని చివరికి ఆ ముసలైన మనవరాల్ని కూడా స్కూల్లో చేర్పించి మరీ చదివిస్తోంది. అదండి, దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీబడి. మన ఇన్స్పిరేషన్ ఎవరి నుంచైనా తీసుకోవచ్చు, అంతేగాని ఏదో డబ్బున్న వాళ్ళు ఎవరెవరో ఒక 10 మంది 5 అట్లా కాదు. ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఎవరైనా సరే ఇన్స్పిరేషన్ అందివ్వగలరు. అది మనం గుర్తించగలిగినాడు. ఈ కథ 2005 జ్ఞానం పరిజ్ఞానం అనే సంకలనం నుంచి తీసుకోబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్.